నమస్తే, వెల్కమ్ టు లియో. పుష్ప 2 ట్రెండ్ సెటర్ కింద మారింది. అయితే పుష్ప 2కి సంబంధించి ఏ టాపిక్ వచ్చినా అది వైరల్ కింద మారుతూ వస్తుంది. ఇప్పుడు నిడివి గురించి మాత్రం కొంత చర్చ నడుస్తూ వస్తుంది. మొత్తానికి పుష్ప 2 నిడివెంత, దానికి సంబంధించిన హంగామా ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, పుష్ప 2, పుష్ప 1 చూసాం మనం. దానికి సంబంధించి నేషనల్ అవార్డే కాదు, పూర్తిగా తెలుగు ఎక్కడున్నా సరే కాలర్ ఎత్తుకునేలాగా చేసింది పుష్ప. అయితే పుష్ప 2 వస్తుంది. దీనికి సంబంధించి ఏ టాపిక్ వచ్చినా, ఏ సాంగ్ వచ్చినా, ఏ గ్లిమ్స్ వచ్చినా సరే అది వైరల్ కింద మారుతూ వస్తుంది. మొత్తానికి ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీ ఎత్తున ఉన్నాయి. అదేగాక ఫస్ట్ డే ఓపెనింగ్స్ మీద ఒక పెద్ద గురి పెట్టినట్టు తెలుస్తుంది. కానీ నిడివి గురించి ఇప్పుడైతే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికి నిడివి ఎంత ఉండబోతుంది, ఏంటి అంటే ఏం చెప్తారు? ఇదే ప్రశ్న ప్రెస్ మీట్లో నిర్మాతని ఒక జర్నలిస్ట్ అడిగాడు. ఒక జర్నలిస్ట్ అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే 3 గంటల 20 నిమిషాలు సినిమా కానీ 2.5 గంటలలాగా ఉంటుంది, టైం తెలియదు అని చెప్పి ఆయన అన్నారు. అంటే నిడివి అనేది ఒక సమస్య కాదు, దీంట్లో ఆ నిడివికి తగ్గట్టుగా కంటెంట్ ఉంది ఆయన చెప్పిన సారాంశం. మనకేంటంటే చాలా ఒకప్పుడు నా చిన్నప్పుడు ముఖ్యంగా సినిమా ఎన్ని రీళ్లు అయితే, అంటే అప్పుడు రీళ్లు ఉండేది, ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత మనం డ్యూరేషన్ చెప్తున్నాం. అప్పుడు ఎక్కువ రీళ్లు ఉండాలని కోరుకునేవాళ్ళం. మనం ఇచ్చిన తక్కువ డబ్బులకి 18 రీళ్లు ఉంటే అమ్మయ్య పెద్ద సినిమా అనుకునేవాళ్ళం. అదే కొన్ని సినిమాలు చిరంజీవి గారి టింగురాంగ్ కూడా ఏదో సినిమా, ఆ సినిమా 12 రీళ్లే. మనం ఇంత డబ్బులు పెడితే ఇంత చిన్న సినిమానా అని ఫీల్ అయిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్కువ నిడుముని కోరుకునేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు పుష్ప 2 3 గంటల 20 నిమిషాలు అంటే ఇది టెక్నికల్గా కొంత ఇబ్బంది ఉంది. అంటే ఎక్కువ షోలు వేయడానికి నిడువు అనేది ఒక ప్రాబ్లం అవుద్ది. రిలీజ్ అయినప్పుడు కొంత నిడువు ఉంటే 3 గంటల 21 నిమిషాలు నిడువు ఉంటే ఎక్కువ షోలు వేసుకుని ఒక రికార్డు క్రియేట్ చేయడానికి కూడా ఒక ఇబ్బంది అవుతుంది. దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటారనే చూడాలి. అదండి. అయితే దాదాపు 2.5 గంటలు అనేది సినిమా వ్యవధి అన్నట్టు సాధారణంగా చెప్తుంటారు. కానీ కాస్త కొన్ని పెద్ద సినిమాలు అయితే మడుకు, అంటే భారీ బడ్జెట్ సినిమాలు అయితే మడుకు ఖచ్చితంగా 3 గంటల దాకా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే ఏదైతే సందీప్ రెడ్డి వంగక్ సినిమాకి సంబంధించి అయితే 3 గంటల, యానిమల్ సినిమా కూడా 3 గంటల 20 నిమిషాల దాకా వచ్చినటువంటి సందర్భాలు చూసాం. కానీ నిడివి నిజంగా సినిమాకి అదొక ప్రాబ్లం కింద మారిద్దా లేదంటే ఏం చెప్తారు? కంటెంట్ ఉంటే ప్రాబ్లం కాదండి, కంటెంట్ లేకపోతేనే ప్రాబ్లం అవుద్ది. ల్యాగ్ ఫీల్ అవుతాడు ప్రేక్షకుడు. కంటెంట్ ఉంటే మనకు టైం తెలియకపోతే అసలు ఎప్పుడే అయిపోయింది అనిపిస్తుంది సినిమా. ప్రధానమైన అంశం అదే. వాళ్ళు చెప్తాం అదే అంటున్నారు, అదే ఫీలింగ్ వస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇక నిడివి పరంగా చూసుకుంటే తెలుగులో ఇది 3వ సినిమాగా చెప్తున్నారు ఎక్కువ నిడివి ఉన్న సినిమాల్లో. ఎందుకంటే ఎన్టీఆర్ డైరెక్షన్లో వచ్చిన దానవీర సూరకర్ణ 3 గంటల 44 నిమిషాలు నిడివి. ఆ తర్వాత లవకుశ సినిమా, దానవీర సూరకర్ణ కన్నా ముందు వచ్చిన సినిమా లవకుశ, అది 3 గంటల 28 నిమిషాలు నిడివి. ఇది వచ్చేసరికి 3 గంటల 21 నిమిషం అనేది ఉంది. అంటే తెలుగు సినిమాల్లో నిడివి ఎక్కువ ఉన్న సినిమాగా మనం చెప్పొచ్చు. ఇక హిందీ సినిమాల్లో షోలే సినిమా అప్పట్లో 25 రీళ్ళు అనేవాళ్ళు. అంటే 4 గంటల సినిమా, దాన్ని తగ్గించారు కానీ దాదాపు ఎక్కువ నిడివి ఉన్న సినిమాగా షోలే వచ్చేది. ఆ తర్వాత మేరా నామ్ జోకర్ కానీ, సంగం కానీ ఇట్లా కొన్ని సినిమాలు ఉండేవి హిందీలో, అవి కూడా నిడివి ఎక్కువ ఉన్న సినిమాలే. కానీ అప్పుడు నిడివి ఎక్కున్నప్పుడు అది సినిమా హిట్లే అయ్యి ఫ్లాప్ అవ్వాల. ఇప్పుడు నిడివి ఎక్కువ ఉంటే టైగర్ నాగేశ్వరరావు దగ్గర మొదలు పెట్టుకుంటే తగ్గించుకుంటూ వచ్చారు. దేవర వరకు కూడా నిడివి ఎక్కువ తగ్గించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అంత కష్టపడి చేసినటువంటి ఒక సినిమాని ట్రిమ్ చేస్తూ అరగంట గంట కుదించినటువంటి సినిమాలు కూడా మనం చూసాం. కానీ హిట్గా అనేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ పుష్ప పైన భారీ అంచనాలు అయితే ఉన్నాయి. సో నిడివి తగ్గించడం మంచిదంటారా, లేదా అదే నిడివి కొనసాగిస్తే మంచిదంటారా? అంటే డైరెక్షన్ నిర్ణయం మీద ఉంటుంది, ఆధారపడి ఉంటుందండి. అంటే కట్ చేసే అవకాశం ఉంటే కట్ చేస్తారు వాళ్ళు. కట్ చేయట్లేదు అంటే వాళ్ళకి నమ్మకం ఉంది, కంటెంట్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. ఎందుకంటే దీంట్లో గంగమ్మ జాతర సన్నివేశమే దాదాపు 25 నిమిషాల పాటు ఉంటుందట. అది పెద్ద హైలైట్ చెప్తున్నారు. ఎందుకంటే షోలు కొన్ని వేశారు. అన్నపూర్ణ స్టూడియోలో నిన్న మార్నింగ్ ఎప్పుడు ఒక షో వేశారట. సెలబ్రిటీలు అరవింద్ గారు, అల్లు అర్జున్, కొన్ని సెలబ్రిటీలకి వేసుకున్నారట వాళ్ళు. మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత దాన్ని బట్టి చూసిన తర్వాత చాలా హైలైట్స్ సన్నివేశాలు ఉన్నాయట. అలాగే క్లైమాక్స్లో ఫైట్, కాళ్ళు చేతులు కట్టేసి నీళ్ళ పడేసినా కానీ అక్కడ తప్పించుకుని మళ్ళీ అతను ఫైట్ చేసే సన్నివేశం కానీ అది ఒక హైలైట్ అని చెప్తున్నారు. అలాగే మరి ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. రష్మికతో, భార్యతో, శ్రీవల్లి పాత్రతో భార్య మాట వింటే ఏం జరుగుతుంది అనేది అక్కడ ఆ ఎమోషనల్ సన్నివేశాలు కూడా హైలైట్ అని చెప్తున్నారు. మరి ఫహద్ ఫాసిల్ సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఇవన్నీ ఉండాలంటే మరి మంచి పాటలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా శ్రీలీల పాట బాగుంది, కిసిక్ అనే పాట తెగ వైరల్ అవుతుంది. మరి అలాగే చాలా సాంగ్స్ వైరల్ అవుతున్న సాంగ్స్ అయితే ఉన్నాయి.
ఇవన్నీ కూడా హైలైట్ అంశాలే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే కాదని అనిపిస్తుంది. కానీ మీరు ఇందాక మీరు అన్నట్టు బెనిఫిట్ షోస్ వేసుకోవడానికి మాత్రం లేదా సినిమాకి సంబంధించి కొత్త అంటే బెనిఫిట్ షోస్ ఏదైతే ఉన్నాయో 4 ఆటలు కాకుండా దాని 6 ఆటలు కానీ 7 ఆటలు కానీ చేస్తానికి మాత్రం మీరు అన్నట్టు ఇబ్బందిగా ఉంటుంది. సో అది నిజంగా ప్రాబ్లం అవుతుంది అనుకోవచ్చు. అంటే ఓపెనింగ్స్కి కావచ్చు, కలెక్షన్స్కి కావచ్చు, కొంత ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ప్రాబ్లమే అది. ఎందుకంటే అంత నిడివి ఉండి మళ్ళీ షోకి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి వాళ్ళు. ఖచ్చితంగా ఒక షోకి తగ్గడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు, టైమింగ్స్ మార్చుకుని ఈ టైం నుంచి ఇటు వన్ పెట్టుకుని అట్లా వేసుకునే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. అది వెంటనే షో వేయటం కానీ, ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే షో వేయటం కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ డే ఒక రికార్డు కలెక్షన్స్ వాళ్ళు సాధించాలనుకుంటున్నారు కాబట్టి షోలు తగ్గించుకుంటే అది కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి షోలు తగ్గించుకోకుండా అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేను అనుకోవటం. అదే గతంలో చూస్తే సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాకి గాను దాదాపు 3 గంటల 10 నిమిషాలు డ్యూరేషన్ వస్తే దానికి దాదాపు 2 ఇంటర్వెల్ పెట్టాలనే ప్లాన్ జరుగుతుంది అన్నటువంటి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు పుష్ప 2కి అలాంటి వార్తలే ఉన్నా అంటే 2 ఇంటర్వెల్స్ ఉండే అవకాశం ఉందంటారా? దానవీర సూరకర్ణ కూడా 2 ఇంటర్వెల్స్ పెట్టలేదండి, ఒక ఇంటర్వెల్లే పెట్టారు. ఎందుకంటే 2 ఇంటర్వెల్స్ పెడితే అది ఇంకా ఇబ్బంది అవుతుంది. 2 ఇంటర్వెల్స్ పెట్టడం అనేది అసాధ్యం. ఎందుకంటే వెళ్ళేవాళ్ళు ఇక బయటికి వెళ్ళాల్సిందే కానీ ఇంటర్వెల్స్ పెట్టరు నేను అనుకోవటం. ఇది మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి డ్యూరేషన్ కూడా ఒక చర్చ కింద మారింది. సో రాను ఇంకొక 5వ తారీఖు రిలీజ్ కాబట్టి ఎలాంటి వార్తలు వినబోతున్నాం, ఎలాంటి హైలైట్స్ అంటే ఈ గ్యాప్లో ఇంకా ఏదైనా కొత్త అంశాలు వచ్చే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? అందరికీ రేపు బుకింగ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని చోట్ల ఓవర్సీస్ మార్కెట్లో బుకింగ్ స్టార్ట్ అయినాయి, చాలా స్పీడ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అంటే ఇంకోటి ఏంటంటే వేరే సినిమాలు ఏమి లేకపోవడం కలిసి వచ్చిన అంశం. ఇప్పుడు ఈ వారం వచ్చిన సినిమాలు కూడా కంటెంట్ లేదు, దాంతో సోలోగా రిలీజ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే కొల్లగొట్టే అవకాశం అయితే ఉంది. దాదాపు 250 కోట్ల వరకు కొల్లగొడితే ఒక ఫస్ట్ రికార్డ్ అయి ఉంది. పైగా కానీ రేట్లు మాత్రం అందుబాటులో లేని విధంగా పెంచుతున్నారనే టాక్ వినిపిస్తుంది. అది రిస్క్ అని అనుకోవాలి. అంత రేటు పెట్టడం అనేది వాళ్ళు కలెక్షన్స్ రికార్డు పరంగా అది పనికి వస్తుందేమో కానీ అంత రేటు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఏమవుతుందంటే రేట్లు పెంచినప్పుడు ఇట్లాంటి మాటలు అంటారు. రేపు ఇది నువ్వు రేట్లు పెంచుకుని డబుల్ రేట్లు పెట్టి వసూలు చేసుకుంటే ఎలా రికార్డు అవుతుంది అంటారు. ఎన్ని టికెట్లు తెగినాయి అనే రికార్డునే ఇప్పుడు లెక్కలో వేసుకోవాలి. ఫస్ట్ డే ఇంతమంది చూశారనేది ఒక రికార్డు పెట్టుకుంటే అది ఎవరికైనా ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది. ఫస్ట్ డే బాహుబలికి ఇంతమంది చూశారు లేదా RRRకి ఇంతమంది చూశారు అనాలి. కానీ RRR 223 కోట్లు RRRకి వచ్చింది అని చెప్పి అన్నప్పుడు అప్పుడున్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసం అనేది రేట్లో కనిపిస్తుంది. కాబట్టి అలా కాకుండా ఎప్పుడైనా సరే అది టికెట్స్ ఎన్ని తెగినాయి, ఎంతమంది చూశారనే రికార్డునే పెట్టుకోవడం అనేది ఉత్తమం. సో మొత్తానికి ఇంకే హైలైట్స్ అంశాలు ఉన్నాయి పుష్ప 2 గురించి అంటే ఏం చెప్తారు? ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోతుంది అంటున్నారండి. సినిమా స్టార్టింగ్లోనే జపాన్లో మనకి ఫస్ట్ పుష్ప పార్ట్లో కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా జపాన్లో స్టార్ట్ అయ్యి ఆ సినిమా మళ్ళీ కథలోకి వచ్చిన తర్వాత చాలా హైలైట్ అంశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సినిమా చూడకుండా మనం దీన్ని రివీల్ చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి దీని మీద నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళు కూడా రెడీగా ఉండుంటారు. బహుశా అది కూడా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా పుష్ప 2 అనే పుష్ప ఫీవర్ అయితే వాళ్ళు అమ్ముకుంది. థియేటర్లో సరైన సినిమా లేకపోవటము, సోలో రిలీజ్ కావటము అనేది ఇప్పుడు హైలైట్ అంశం. అయితే పుష్ప రిలీజ్కి కూడా దాదాపు కొంతమంది మెగా ఫ్యాన్స్ కావచ్చు, మెగా సంబంధించిన ఫ్యామిలీ కొంత అడ్డుకట్ట అయిపోతుందని చెప్పి ఫేక్ కాల్స్ కూడా నడుస్తున్నాయని చెప్పి అంటున్నాను. నిజంగా ఫేక్ కాల్స్ అనుకోవాలా లేకపోతే నిజమైన కాల్స్ అనుకోవాలా? ఇది నేను అనుకోవడం నిజాలు కాకపోవచ్చు, ఎందుకంటే ప్రచారం కావచ్చు. ఇప్పుడు ఒక సినిమాని దాదాపు 500 కోట్లు పెట్టి తీసుకున్నప్పుడు ఈ మధ్యన వెబ్ సిరీస్ వచ్చింది. అంటే సినిమాలో నెట్లో పైరసీ చేసే దాని మీద వెబ్ సిరీస్లో అంటే 500 కోట్ల సినిమా పెట్టి తీసినప్పుడు దీన్ని ఎట్లాంటి పైరసీ చేసి రిలీజ్ చేస్తే ఎంత నష్టం జరుగుతుంది నిర్మాతకి అనే కోణంలోనే ఆ సినిమా మనకు వెబ్ సిరీస్ వచ్చింది. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టిన సినిమాని మనం ఆన్లైన్లో దీని ద్వారా చేసేద్దాం, లైవ్ ఇచ్చేద్దాం, నష్టం జరుగుద్ది అని కొంతమంది ప్లాన్ చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చేసిన మనకి IP అడ్రస్ తెలియకుండా మేనేజ్ చేసి ఏదైనా చేసినా కానీ రిస్క్లు పడిపోద్ది. ఎప్పటికైనా నిజం నిలకడమే తెలుస్తుంది, అది చాలా రిస్క్. అట్లా నష్టం కలిగించే ప్రయత్నాలు జరగకూడదు. అత్తారిని దారే సినిమాను కూడా మరి రిలీజ్కి ముందు చేసినా కానీ నష్టపోలా, క్రేజ్ వల్ల, హీరోకున్న క్రేజ్ వల్ల. ఇవాళ ఒకవేళ అలా జరిగినా కానీ అల్లు అర్జున్కి మంచి క్రేజ్ ఉంది కాబట్టి అది ఏమీ చేయలేదు. మొత్తానికి డిసెంబర్ 5 దాకా అయితే వెయిట్ చేసి చూడాలి. మొత్తానికి ఎలాంటి ప్రమోజనాన్ని సృష్టించబోతుంది పుష్ప 2 అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.